రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. తెలియకుండానే చాలా మంచి పనులు చేస్తాము. ఈ విషయాన్ని ఎవరు గ్రహించరు. ఏం మంచి పని చేయలేదు అని అనుకుంటాము. కానీ చిన్న చిన్న పనులే అవి చాలా ఫ్రూట్ఫుల్ అవుతాయి ఫ్యూచర్లో. దీనికి సంబంధించే ఒక మంచి స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అనగనగా ఒక మనిషి 2 కుండలతో నీళ్లు భుజం మీద మోసుకొని రోజు కొండ మీద నుంచి కిందకి దిగుతూ ఉంటాడు. ఒక పర్సన్ ఇంట్లో వాటర్ పోయడానికి. ఆయన దగ్గర ఉన్న 2 కుండలలో ఒకదానికి కట్టున్నది. అందులో సగం నీళ్లు మాత్రమే మిగులుతాయి. ఆ పాలేరు ఆ జమీందారి ఇంటికి చేరేసరికి అలానే ఇంకొక క్రాక్ లేని పాట్ మాత్రం ఫుల్గా వాటర్ తీసుకెళ్లేది జమీందారింటికి. ఒకరోజు ఆ ఫుల్ పాట్ చాలా గర్వంగా అన్నది, నా వల్ల చాలా ఉపయోగం ఉంది, నీ వల్ల సగం ఉపయోగమే ఉన్నది. ఎందుకంటే మనం ఆ జమీందారి ఇంటికి వెళ్ళేసరికి నువ్వు సగం నీళ్లు మాత్రమే పోయగలుగుతున్నావు వాళ్ళ ఇంటిలో అని ఎగతాళి చేసింది. అప్పుడు ఆ క్రాక్ వచ్చిన కుండ చాలా బాధపడింది. ఆ ఓనర్ని అడిగింది, నేను సగం విరిగిపోయి ఉన్నాను, నా వల్ల ఏం లాభం మీకు? సగం నీళ్లు మాత్రమే వెళ్తున్నాయి, కానీ మీరు ఇంకా నన్ను ఎందుకు ఉంచారు అని అడిగింది. అప్పుడు ఆ పాలేరు నవ్వుతూ, పద, ఈ రోజు నాకు కొన్ని పువ్వుల్ని చూడాలనుంది అని ఆ కొండ మీద పువ్వుల దారంట నడుస్తూ వచ్చాడు. ఏమైంది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కాకుండా ఈ పూలని చూపిస్తున్నారు అని చెప్పి అడిగింది ఆ విరిగిపోయిన కుండ. అప్పుడు ఆ పాలేరు నవ్వాడు, నువ్వు విరిగిపోయి ఉన్నావని నాకు ఎప్పుడో తెలుసు. నేను కుండలో నీళ్లు పూర్తిగా నింపిన తర్వాత సగం నీళ్లు మాత్రమే జమీందారింటికి పోస్తున్నాము, కానీ మిగతా సగం నేను నాటిన మొక్కలకి పోసావు. దానివల్లే ఈ బ్యూటిఫుల్ గా కనబడే పువ్వులనేవి పెరిగాయి. సో నీ వల్ల ఈ కొండ ఉత్తి పచ్చదనమే కాకుండా రంగురంగుల పువ్వుల్ని కూడా చూసింది. దీనికి కారణం నువ్వే, విరిగిపోయిన కుండ అని అన్నాడు ఆ పాలేరు. అప్పుడు ఆ విరిగిపోయిన కుండ సడన్ గా ఆనందంగా ఫీల్ అయింది. నా వల్ల ఇంత అందమైన పువ్వులు పూచాయా అని అనుకున్నది. సో అప్పుడు తనకే అర్థమైంది, మనలో నెగటివ్ ఉంటే మనం దేనికి పనికిరాము అని కాదు. మన నెగటివ్ వల్ల చాలానే విషయాలు మంచి జరుగుతాయి, చాలా విషయాలు అడ్వాంటేజెస్ ఉంటాయి. సో నెగటివ్ ఫీలింగ్ ఆర్ నెగటివ్ క్వాలిటీ మనలో ఉన్నది అని మనం ఎక్కడా తక్కువ కావు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి చక్కనైన స్టోరీస్ మరిన్ని వినడానికి స్టే ట్యూన్ టు రేడియో సిటీ 91.1. రేడియో సిటీ పాడ్కాస్ట్.